పిఎన్ఆర్ సమ్మర్ వెకేషన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో గల హైదరాబాద్‌లో గల నెహ్రూ జూ పార్క్ రావడం జరిగింది. నెహ్రూ జూ పార్క్ నుంచి మనం లోపలికొస్తే లోపల అట్మాస్ఫియరు. జూ పార్క్ అంటే ఏముంటాయి తెలిసిందే గదా! యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్‌ని మనం ఇలాగా వీడియో కంటే డైరెక్ట్‌గా లైవ్‌లో చూడటమే చాలా హ్యాపీ. అయితే ఇక్కడ మనకి మనం నడిచి తిరగొచ్చు. లేదంటే వెహికల్స్‌లో కూడా తిరగొచ్చు. ఎంట్రీ ఫీజ్ ఉంటది. అలాగే వెహికల్‌కి ఛార్జ్ ఉంటది. మనం ఎలా కావాలితే అలాగా మనం చూసుకోవచ్చు. అలాగని ఇప్పుడు వెహికల్‌లో వెళ్ళినా కూడా మనకొక ఏరియా తీసుకెళ్ళి అక్కడ ఉంచేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకో గంటకెళ్తే అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్తారు. మీకు చూపిస్తున్నాను కదా! ఇందాక కనిపించింది ఫాక్సు, హైనా, తర్వాత టైగరు, నెక్స్ట్ లయన్, నెక్స్ట్ హిప్పో ఇలాగ చాలా యానిమల్స్ అనేది మనం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు జూమ్ చేసే చూపిస్తున్నాను. చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే క్రూరమైన జంతువులు కాబట్టి మనకి వీటిని చాలా దూరంగా ఉంచి చూపిస్తూ ఉంటారు. జూమ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీ మిస్ అవుద్ది. ఓ పక్క వీడియోనే తీయాలి, ఓ పక్క లైవ్‌లోనే ఎంజాయ్ చేయాలనేది కొంచెం సమస్యతో కూడిన ఇబ్బందే కాబట్టి అయినా ప్రయత్నిస్తున్నాను. అది ఒక మేల్, ఒక ఫీమేలు లయన్స్ అవి. ఇవి చాలా క్రూరమైన జంతువులు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే యాక్చువల్లీ ఏంటంటే వీటిని బోన్‌లో బంధించి మనం బయట ఫ్రీడమ్ వదిలేసి మనకు చూపిస్తున్నారు. ఇదొక టైప్ ఆఫ్ విజిటింగ్ సందర్శించడము. అలాగే రెండో సందర్శించడం కూడా ఉంది. ఇది ఎలాగంటే మనం ఒక వెహికల్ ఉంటది. అది కూడా చార్జబుల్లే. అందులో మనల్ని ఎక్కించి సెక్యూరిటీ‌దిగా అన్నీగా చూసుకొని మనల్ని తీసుకెళ్ళి అవి ఫ్రీడమ్‌గా తిరుగుతున్న ఏరియాలో చూపించడం అనేది ఇంకొక విజిటర్స్ లెక్కది. మనకి ఈ 2 టైప్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గదా! ఇదేంటంటే ఇప్పటిదాకా వాటిల్ని బంధించారు. మనం ఫ్రీడమ్‌గా చూసాము. ఇప్పుడు మనల్ని బంధిస్తారు. ఆట్లు ఫ్రీడమ్‌గా ఉండే ఏరియాలోకి మనం వెళ్తున్నాము. చూసారు గదా! ఈ వెహికల్‌లో మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచడం వాటిల్ని లైవ్‌లో అవి లోపల ఫారెస్ట్ బాగా ఏదో డీఫారెస్ట్ అంటారు గదా! ఆ ఏరియా చాలా సెక్యూరిటీతో కూడింది ఉంటది. గేట్లలో చాలా గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ తీసుకుంటూ మళ్ళీ ఇదిగో చూడండి అది ఫ్రీడమ్‌గా బయట తిరుగుతుంది. మనం లోపలున్నాం. ఓకేనా? జూ పార్క్ అయితే చాలా థ్రిల్లింగ్ ఉంది. చాలా చూసాము. అందులో కొన్ని మాత్రం వీడియోలు తీయడం జరిగింది. చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఈ సమ్మర్‌లో వర్క్ టెన్షన్‌లో ఉన్న మనసుకేదో కాస్త రిలాక్సేషన్. థ్యాంక్ యూ.